కీర్తి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జస్ట్ 1 ఇయర్ కావస్తుంది. అంతేగాని ఇంతకుముందు ఇవే ఆశ్రమ పాఠశాలలు, అవును. ఇవే ప్రభుత్వ పాఠశాలలు, ఇదే ఫుడ్డు, అదే అధికారులు. మరి ఈ ఏడాదిలో ఏం మార్పొచ్చిందండి? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ఇదంతా బీఆర్ఎస్ చేస్తున్న అనవసర ఆందోళన, రచ్చ అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. దీని అన్ మీద మీరేమంటారు? అనవసరన ఆందోళన, రచ్చ అనుకుంటే న్యూస్‌లో చూపించరు కదండీ! నిజంగా ఆ పిల్లల్ని ఏమన్నా ఆందోళన చేయమని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా? నిన్న ఆ అమ్మాయిని బీఆర్ఎస్ ప్రభుత్వం చంపిందా? కాంగ్రెస్ ప్రభుత్వం చంపిందా? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఒక అమ్మాయిలు ఇంతమంది ఇప్పుడు 50 మంది 10 నెలల్లో ఆల్మోస్ట్ 49, 50 మంది చనిపోయారంటే నెలకు ఎంతమందండి? నెలకు ముగ్గురు చొప్పున చనిపోయారు. ఎవరు చంపారు? బీఆర్ఎస్ ప్రభుత్వం చంపిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో కూడా మా పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు, మంచి సేఫ్‌గా ఉన్నారనే ఒక దీంట్లో మాకు గురుకుల పాఠశాలల్లో సీట్లు కావాలి, మా పిల్లలకి ఇంకా సీట్లు కావాలి అంటే ఒక ధైర్యంతోటి మా పిల్లల్ని కూడా అక్కడికి పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయితదని ఎంతో ఆశపడ్డారు. ఇప్పుడు ఎవరన్నా గురుకుల పాఠశాలలకు పంపియాలంటే ముందుకొస్తారా అండి? రారు. ఏ పిల్లల్ని అమ్మో నేను కలో గం నేను కలో గంజో తాగితే నేను ఆ గంజే పోసుకొని నా పిల్లల్ని పెంచుకుంటాను తప్ప నేను ఆ పాఠశాలలకి ఇప్పుడు వెనకటి రోజులు వస్తున్నాయండి. వెనకట ఎట్లుండే అంటే పిల్లల్ని చదివించడానికి ఎంతో వాళ్ళని ఇన్స్పైర్ చేసి పోయి ఎంతో చెప్తే పిల్లల భవిష్యత్తు ఇట్లుంటదని చెప్తే చదివించేవాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది. ప్రతి దాంట్లో ఓ ఓడిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫెయిల్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి అర్హత లేని ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రి అయితా అని అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రి. అన్ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. అంటే ఆయనకి ఏం చేయాలో ఏం తోయట్లేదు. ఆయనకు చెప్పేవాళ్ళు పక్కన కరెక్ట్‌గా లేరు. చెబితే ఏమంటాడో అన్న భయమేమో మరి. అంటే పాలన రాని ముఖ్యమంత్రి. అసలు మన మన హైదరాబాదు, మన తెలంగాణ అభివృద్ధి ఎటు చూసినా ఒకప్పుడు పంటలు లేక, ఒకప్పుడు తిండి లేక, నీళ్లు లేక అరగోసపడ్డ తెలంగాణ బంగారు తెలంగాణ లెక్క మార్చి పుట్లు పుట్లుగా పంటలు పండినయి. అసలు సస్యశ్యామలంగా కనిపించిన తెలంగాణని ఈరోజు ప్రతి రంగంలోనూ ఇటు ఆటో రంగం కుదేలైంది. లగచర్ల ఇష్యూ చూడండి ఎంతమంది సఫర్ అవుతున్నారు. అసలు హైడ్రాన్ తీసుకొచ్చిండు, ఎవరికన్నా కంటి మీద కునుకు లేకుండా చేసిండు. ఎన్నో కష్టాలు పడి వచ్చి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని, ఇల్లు అంటే ఒక కళ, ఆ కళని నెరవేర్చుకొని ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీస్కి వెళ్ళి మీ ఇల్లులు పోతాయని చెప్పేసరికి ప్రతి ఒక్కరు ఇలా షేక్ అయిపోతున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా వచ్చి మాకు ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కొన్ని సంవత్సరాల కళ, నాకు కొడుకో బిడ్డో పుట్టబోతుంది, ఈ సంతోషం కూడా లేదు, నా ఇల్లు గుంజుకుంటున్నారు, నేను ఇప్పుడు ఎలా నా బిడ్డను కనాలి, ఎలా పెంచాలి, ఇట్లా ఏడుస్తుంటే మేము బీఆర్ఎస్ నాయకులు అందరం పోయినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే అసలు ఇంటికి వచ్చినాక తిండి కాదు కదా నిద్ర కూడా పట్టట్లేదు. అంత పరిస్థితులు. ఎప్పుడైనా నాయకత్వం ప్రజలకి నీకు ప్రజాపాలన అని పెట్టినో ఇదా ప్రజాపాలన? నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజలకి నేను ఉన్నాను, నేను అండగా ఉన్నాను అనే నాయకత్వమే దాన్ని నాయకత్వం అంటారు. దీన్ని నాయకత్వం అనరు దీన్ని. ఇది కేవలం ఏదో అనుకోకుండా వచ్చిన దాన్ని ఇప్పుడు దాన్ని ఎక్కువగా సంపాదించుకోవాలి, తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి అన్నీ సమకూర్చాలి, కథం వెళ్ళిపోవాలి, నాకు ఎట్లాగో మళ్ళీ నెక్స్ట్ టైం అవకాశం ఇవ్వరని ఫిక్స్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఎందుకంటే ఒక నాయకుడిగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకోవాలి అనే నాయకుడి చేష్టలు ఇలా ఉండవు. నాయకుడు అంటే కేసీఆర్ గారు. ఆయన ఆయన ఎక్కడున్నా బయటికి రాలేదు, జనాలను కలవలేదు, అందరికి టైం ఇవ్వలేదు అని ఒక ప్రాపగండా చేశారు. కానీ ఆయన నాయకత్వం, ఆయన ఎక్కడున్నా నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నేను బయటకు వచ్చి కలవడం కాదు, నేను ఎక్కడున్నా నా ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అన్ని రంగాలలో వాళ్ళకి నీళ్ళు అందినాయా, వాళ్ళకి తిండి అందిందా, లేకపోతే వాళ్ళకి ఈ పథకం అందిందా, మన ఏజ్డ్ అయిన వాళ్ళకి టైంకి పెన్షన్ అందుతుందా, ఒంటరి మహిళలకి పెన్షన్ అందుతుందా, ఒక ఇంటి ఆడపిల్ల పెళ్ళైతే వాళ్ళ కళ్యాణ లక్ష్మి అందుతుందా, ఇలాంటి పథకాలను పెట్టి ఇవన్నీ సమకూర్చడానికి ఆయన ఎంతో వెనకాల కష్టపడితే అందరం సుఖంగా సంతోషంగా ఉన్నాం. మరి ఈరోజు ఏమైంది? అవన్నీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి? 420 హామీలు ఏమైనాయి? ఏ ఒక్కటన్నా నెరవేర్చిండా? ఏది నెరవేర్చలేదు. అన్నిట్లలోనూ ఫెయిల్ అయి కూర్చున్నాడు. ఇప్పుడైతే ఈ పిల్లల చావులైతే నిజంగా ఒక మరణ మృదంగం మ్రోగుతుంది. ఇప్పుడు గురుకులాలలో ఉన్న పిల్లల్ని కూడా ఆ మిగిలిన తల్లిదండ్రులు కూడా నా బిడ్డకు తెల్లారితే ఏమవుతుందో అనే ఒక టెన్షన్ తోటే ఉంటారు. ఇంకా కొంతమంది అయితే తీసుకెళ్ళిపోతున్నారేమో, మేమేం కలిగంజి తాగినా నా బిడ్డని నేను ఎక్కడున్నా కానీ నేను మంచిగా చూసుకుంటా అనే దీంతో పిల్లలు ఉంటారు. కానీ పిల్లల భవిష్యత్ ఏది? వాళ్ళకి మంచి చదువు ఏది? వాళ్ళకి మంచి తిండి ఏది? వాళ్ళ హక్కు కదా, వాళ్ళ హక్కు ఏది? ఎక్కడ చేస్తున్నారు? ఫెయిల్యూర్ అయింది మొత్తం.
మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన మీద ఆందోళన చేయడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద మీరేమంటారు? ఇది చాతగాని పాలన, చాతగాని నాయకులు, చాతగాని అధికారులు కూడా అయిపోయినారు. ఎందుకంటే చాతగాని నాయకుల ఆధ్వర్యంలో ఉన్న నాయకులు కూడా అట్లాగే తయారైనరు. అంటే ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చేసే గొంతును నొక్కి ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నావు? క్వశ్చన్ చేసే గొంతును నొక్కి నువ్వేం చేస్తావు? ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నావు? మర్యాద పూర్వకంగా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ విడుదల చేయాలి. క్వశ్చన్ చేసే రైట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అనే కాదు, ఎనీ పార్టీ కామన్ పౌరుడికి కూడా ఉంది. ఏం చేస్తున్నది గవర్నమెంట్ అని అడిగే హక్కు. ఇన్ని ప్రాణాలు పోతుంటే ఎవరు చూసుకుంటూ ఊరుకుంటారు? ప్రాణాలు పోతుంటే చూసుకుంటూ ఊరుకునే స్థానంలో ఇప్పుడు ఎవరు లేము కదా. ప్రతి ఒక్క పౌరుడికి కూడా అడిగే రైట్ ఉంది. ఇప్పుడు ఈ రోజులలో చాలా డెవలప్ అయింది. ఇప్పుడు చదువుకునే విద్యార్థులు కూడా క్వశ్చన్ చేసే రైట్ ఉంది. అంటే అందరినీ అరెస్ట్ చేస్తావా? క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తావా? అంటే ఏమంటారు, ప్రతిపక్షం అనగానే అరెస్ట్ చేసి కూర్చోబెడితే ఇంకెవరు నోరెత్తరు అనే ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి, ఇంకెవరు ముందుకు రాకుండా ఉండడానికి, మీ భవిష్యత్తు స్పాయిల్ చేస్తామని, లేకపోతే మీకు భవిష్యత్తే లేకుండా చేస్తామని. ఇప్పుడు లగచర్య ఇష్యూలో చూసాము, అందరినీ అరెస్ట్ చేసేసి పాపం అమాయకులు వాళ్ళ రైట్ని వాళ్ళు, ఎవరికైనా ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంటుంది కదండి, మన హక్కుని మనం అడిగే రైట్ ఉంటుంది. రైట్ అడిగిన వాళ్ళని కూడా తీసుకుపోయి నువ్వు జైల్లో వేస్తే ఏం పాలన నడుస్తుంది? నిన్ను క్వశ్చన్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పు. వాళ్ళకి ఒకవేళ నచ్చ చెప్పు. నువ్వు నిజంగానే భూములు లాక్కోవాలనుకున్నావు అనుకో, నచ్చ చెప్పు, నీకు ఇది కాదు ఇది చేస్తా అని. నచ్చ చెప్పకుండా వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ అర్ధరాత్రులు ఇళ్లలోకి చొర్రి, అసలు ఎంత దారుణమైన పాలన అండి. ఎవరైనా మెచ్చే పాలననా ఇది? చీ అంటున్నారు ప్రజల్లోకి వెళ్తే. ఒకసారి బయటికి వచ్చి చూస్తే మీ బ్రతుకులేంది, మీ పాలన ఏంది తెలుస్తుంది. ప్రజలలో ఇంత త్వరగా అసలు అసహించుకున్న గవర్నమెంట్ అంటే ఇదే గవర్నమెంట్. ఈ రేవంత్ రెడ్డి పాలన అంటేనే కర్మగాలి వాడికి ఓటేసాము అంటున్నారు. అంటే ప్రతి ఒక్క నోట్ల నుంచి అట్లే వస్తుంది. మేము ఏదో మాకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు, మేము ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, మాకు రేవంత్ రెడ్డి వద్దు అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. కొంతమంది మహిళలు బయటకు వచ్చి అదే మాట చెప్తున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్ నిజంగా ఎట్లా బతుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇలాంటి మాటలు వింటే మాత్రం హార్ట్ అటాక్ వచ్చి పోతాడు నిజంగా. అంటే ఏదో ప్రతిపక్షము ఒకటే వాదిస్తుంది, ప్రతిపక్షం ఒకటే మాట్లాడుతుంది అంటే నిందలేస్తున్నారు, మమ్మల్ని ఏదో తగ్గించాలని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. కామన్ ప్రజల మాట ప్రజల దగ్గరికి వెళ్ళి వినండి. న్యూస్లో రోజు చూస్తూనే ఉన్నాం. ఇందాక వస్తుంటే అసలు వీడియోస్ కనిపిస్తున్నాయి, దారుణంగా శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి దరిద్రున్నా మేము గెలిపించుకుంది, బంగారం లాంటి కేసీఆర్ గారిని వదులుకొని, బంగారు తెలంగాణను చేసిన కేసీఆర్ గారిని వదులుకొని మమ్మల్ని మేమే నాశనం చేసుకున్నామని ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈ సీఎం ఎన్నో రోజులు ఉండడు, ఈ గవర్నమెంట్ ఎన్నో రోజులు ఉండదు.